అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాయి కాని మనసు. రచయిత సి జయా బాలకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, ఆదివారం ఉదయం 7 గంటలు దాటి అరగంటైంది. ఆఫీస్ లేదని ఎంతగా పక్క మీద దొర్లినా ఎక్కువసేపు పడుకోలేకపోయింది నిర్మల. పక్కనే పడుకున్న నిర్మల 10 ఏళ్ల కూతురు శృతి కూడా లేచింది. గుడ్ మార్నింగ్ శృతి, లేచి ముఖం కడుక్కో, పాలు తాగుతువు కానీ అని లేచి స్నానాల గది వైపు నడిచింది నిర్మల. వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి తను కాఫీ కలుపుకుంది. శృతికి పాలు కలిపి హాలులోకి వచ్చి టీవీ పెట్టింది. శృతి బాల్కనీలోకి వెళ్ళింది పాల గ్లాస్ తీసుకొని. టీవీలో పాత పాటలు వస్తున్నాయి. రఫీ పాట బాగుంది. పాట శ్రావ్యంగా చెవులకు సోకుతున్నది. కాఫీ తాగటం పూర్తి చేసి పేపర్ చేతిలోకి తీసుకున్నది. పేపర్ చూస్తూ కూర్చుంది నిర్మల. రాజకీయాలు, రభసలు, రణగణ ధ్వనులు, వాతావరణ కాలుష్యాలు, ఎన్నెన్నో వార్తలు. అవి దాటి ఒక ప్రక్కగా రాసిన వార్త ఆకట్టుకుంది నిర్మలని. చదివిన తర్వాత మనసంత బాధగా అనిపించింది. 3వ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని గొంతు పిసికి పసికందుని అంతం చేసిన తండ్రి. అందులో ఆడపిల్ల అన్నమాట, కన్న తండ్రి అన్నమాట కాస్త పెద్దక్షరాలతో ఉన్నాయి. కన్న తండ్రే కసాయివాడై హంతకుడైతే ఇంకా ఆ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లకి రక్షణ ఎక్కడా? ఇంకా తండ్రి అన్న మాటకి అర్థం ఎక్కడ ఉంది? మరి తన సంగతో? క్షణం తర్వాత అనిపించింది నిర్మలకి, కాస్త మనసుని కదిలించే ఏ వార్త చదివినా చూసినా అది తనకే అన్వయించుకోవటము, బాధపడటము ఒక రకమైన మానసిక బలహీనతే అనుకుంది. ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. రవి, ఈరోజు హాస్పిటల్కి వెళ్దాం అన్నది నిర్మల రవికి కాఫీ కప్పు అందిస్తూ. ఎందుకు, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. నువ్వు నాన్నవి అయిపోతావేమోనని మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అవుతారేమోనని. ఆ సంగతి డాక్టర్ చూసి చెబితే బాగుంటుంది కదా అన్నది చిన్నగా నవ్వుతూ. సరే అంటూ ఆలోచనలో పడ్డాడు రవి. ఏమిటి, ఇంత మంచి వార్త చెప్తే అంత పరధ్యానం ఏమిటి? అబ్బాయికి ఏం పేరు పెట్టాలి అని అన్నాడు. అబ్బాయి అని అంత ఖచ్చితంగా చెబుతున్నావు. ఒకవేళ అమ్మాయి అయితే? అమ్మాయి పుట్టకూడదు, నాకు ఇష్టం లేదు. కాస్త ఆశ్చర్యం వేసింది నిర్మలకి. ఎవరు పుడతారో మనకు తెలియదు కదా. పిల్లలు ఇప్పుడు వద్దు, అస్సలు వద్దు అన్నది మన చేతుల్లో ఉంది. కానీ అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలి అన్న విషయం మాత్రం మన చేతుల్లో లేదు కదా రవి. గొప్ప వేదాంతమే చెప్పావు. సరే తయారవు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. హాస్పిటల్లో స్కానింగ్ తీసింది డాక్టరు. నిర్మలకి 3వ నెల. మళ్ళీ వచ్చే వారానికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారిద్దరు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రవి చాలా ముభావంగా ఉన్నాడు. రాత్రి భోజనాలు ముగిశాయి. అత్తగారు మామగారితో విషయం చెప్పాలని తొందరగా ఉంది నిర్మలకి. అమ్మా నాన్నకి కూడా ఫోన్ చేసి చెప్పాలని ఉంది. అందరికీ నేను చెప్తాను అన్నాడు రవి. నిర్మల ఊరుకుంది. రాత్రి భోజనాలు ముగిశాయి. అప్పుడు తన తల్లి తండ్రితో తను తండ్రి కాబోతున్న విషయం చెప్పలేదు రవి. రేపైనా చెప్పేయాలి అని అనుకున్నది నిర్మల. నిర్మల పిలిచాడు రవి రాత్రి గదిలో కూర్చొని. అంటూ పలికింది. నువ్వు అబార్షన్ చేయించుకోవాలి అన్నాడు సూటిగా. అబార్షనా? ఎందుకు రవి? అంతా బాగానే ఉంది కదా అంది. మనకి అమ్మాయి పుడుతుంది ఆనందంగా అన్నది నిర్మల. అందుకే అబార్షన్. ఆడపిల్ల నాకు ఇష్టం లేదు. వెంటనే అబార్షన్ చేయించుకో. వచ్చే వారానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను అన్నాడు. ఆడపిల్ల మీకు ఇష్టం లేదా? ఆడపిల్ల ఏం చేసింది? ఎందుకు ఇష్టం లేదు? ఆశ్చర్యంగా అడిగింది నిర్మల. వాదనలు అనవసరం నీరు. నాకు ఇష్టం లేదు. నువ్వు అబార్షన్ చేయించుకోవాలి ఖచ్చితంగా చెప్పాడు రవి. నేను అబార్షన్ చేయించుకోకపోతే పాపని ఎత్తుకోవటం మానేస్తావా? ఒక్కసారి నిర్మల వంక చూశాడు. అంత దూరం కూడా రాదు. నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు ఖచ్చితంగా. నిర్మల మనసు మూగబోయింది. పుట్టబోయే పాప ఎవరైనా కానీ ఎన్నో ఊహించుకుంది. మరి ఇదేమిటి? మర్నాడు రవి ఊరుకోలేదు. తన తల్లి తండ్రి ముందు అడిగాడు నిర్మలని అబార్షన్ చేయించుకోమని. నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు. అమ్మాయి అయితే ఏమిటి? ఆడపిల్లలు ఎంతో బాగా చదువుకుంటున్నారు. మంచి మంచి ఉద్యోగాల్లో, గొప్ప పదవుల్లో ఉంటున్నారు. ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. తల్లిదండ్రులకి పేరు తెస్తున్నారు. ఆఖరికి తల్లిదండ్రుల్ని కూడా బాగా చూసుకుంటున్నారు. అవన్నీ అనవసరం. నాకు ఆడపిల్ల ఇష్టం లేదు. నువ్వు నేను చెప్పినట్లు వినాల్సిందే అన్నాడు రవి. చూడు నిర్మల, మమ్మల్ని మా అబ్బాయిలు చూసుకుంటారు. వాళ్ళని వాళ్ళ కొడుకులు చూసుకుంటారు. నువ్వు కనే కూతురే మా రవిని చూసే కర్మ వాడికి పట్టలేదు.
ఏ విషయమైనా మొండికెయ్యకూడదు, నీకే నష్టం. మా రవి చెప్పినట్టు విను ఖచ్చితంగా అన్నారు రవి తల్లిదండ్రులు రామారావు గారు లలితమ్మ ముక్తకంఠంతో. ఫలితం రవి నుంచి నిర్మల దూరంగా వచ్చేసింది. నిర్మల తల్లిదండ్రులు కృంగిపోయారు, కూతురి కాపురం పాడైపోతుందేమోనని. మహిళా సంఘానికి ఇంకేవో సంఘాలకి తెలియపరిచి వాళ్ళ చేత రవిని బెదిరించి జాగ్రత్తలు చెప్పి నిర్మల కాపురం చక్కబెట్టాలని నిర్మల తల్లిదండ్రులు అనుకున్నారు. ఇంకా కడుపులోనే ఉండి లోకంలోకి రాని శిశువుని ఆడపిల్ల అనే కారణంతో కన్న తండ్రే అంతం చేయాలని అనుకోవటం జీర్ణించుకోలేకపోయింది నిర్మల. ఎలాగైతే ఏమిటి, రవి చాలా క్రూరంగా ప్రవర్తించాడు. అలాంటి హంతకుడి నీడలో నేను బ్రతకలేను అన్నది నిర్మల. నిర్మలకి శృతి పుట్టింది. నిర్మల తల్లి తండ్రి నిర్మలని శృతిని ప్రేమగా చూసుకున్నారు. నిర్మల ఉద్యోగంలో చేరింది. కాలం కదలికలో నిర్మల తల్లి తండ్రి కాలం చేశారు. తన జీవితం ఇప్పటికీ సాఫీగానే గడిచిపోతున్నది. చుట్టుప్రక్కల వారి విమర్శలు వేలాకోలాలు చులకన చేయటం ఇప్పుడు అంతగా లేవు. చుట్టుపక్కల ఆఫీసులోనూ కూడా ఎంతో కొంత మంచినే సంపాదించుకుంది. మంచి మనిషిగానే పేరు తెచ్చుకున్నది. నిర్మల కూతురు శృతి బాగా చదువుకుంటున్నది. ఎప్పుడైనా తన అక్క బావ పిల్లలతో ఢిల్లీ నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు. తన కూతురికి తండ్రి ప్రేమ తెలియకుండా పెంచుతున్నది. ఎన్నో కోరికలకి దూరమైంది. తను శారీరకంగానూ మానసికంగానూ ఒంటరిదే కానీ తన కోరికల్ని ఆలోచనల్ని దూరం చేసుకుని వాస్తవంలో బ్రతుకుతున్నది. తన శృతిని సక్రమంగా పెంచి పెద్ద చెయ్యాలి. తన కాళ్ళ మీద తను నిలబడే స్థితికి శృతి రావాలి. రేపు శృతి పెరిగి పెద్దదైన తర్వాత అన్నింటినీ అర్థం చేసుకునే సంస్కారం రావాలి. అదే తన కోరిక. ఏయ్ నిర్మల, ఏమిటంత దీర్ఘాలోచన? వచ్చి పలకరించింది పక్క ఫ్లాట్లో ఉంటున్న విజయ. విజయ పలకరింపుతో గతం తాలూకు ఆలోచనలకి తెరపడింది నిర్మలకి. ఏమిటి విజయ, ఎక్కడికి తయారయ్యావు? అడిగింది నిర్మల. ఇవాళ మా రమేష్ పుట్టినరోజు. వృద్ధాశ్రమానికి వెళ్ళి స్వీట్లు ఇద్దామని. అలాగా అన్నది నిర్మల. ఇంతవరకు తన గురించే ఆలోచించింది కానీ పాపం ఈ విజయ 5 సంవత్సరాల క్రితం ఈ విజయ కూతురు 3 సంవత్సరాల వయసులో ఉండగా విజయ భర్త గుండె నొప్పి వచ్చి అకస్మాత్తుగా చనిపోయాడు. అవసరానికి ఉద్యోగంలో చేరింది. తన కూతురు స్వప్నతో ఇక్కడే ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నది. అప్పట్నుంచి నిర్మలా విజయ మంచి స్నేహితులైనారు. రమేష్ అంటే ఎంతో ప్రేమ విజయకి. అతను భౌతికంగా లేకపోయినా అతని గురించి ఏదో చెయ్యాలనే తాపత్రయం. తనదే కాదు సమస్య, ఎందరికో ఎన్నో సమస్యలు పరిష్కారాలు వెతుక్కుంటూ సాగిపోవటమే. విజయని గురించిన ఆలోచనల నుంచి బయటపడి, విజయ ఒక్క పావుగంట ఆగు, నేను శృతి కూడా వస్తాము, ఏం తోచటం లేదు అని లేచింది. సరే త్వరగా తయారవ్వు అన్నది. అక్కడే కూర్చుంది విజయ టీవీ చూస్తూ. పావుగంట తర్వాత నిర్మలా శృతితో కలిసి విజయ కూతురు స్వప్నతో కలిసి వృద్ధాశ్రమానికి బయలుదేరారు. ఉదయం 10 గంటల సమయం. వృద్ధాశ్రమం ప్రశాంతంగా ఉంది. విజయ ఆశ్రమంలోని యజమాన్యాన్ని కలిసి తను వచ్చిన పని గురించి చెప్పింది. తను తీసుకువచ్చిన పండ్లు స్వీట్లు ఇచ్చింది. ఆఫీస్ వాళ్ళు సంతోషంగా తీసుకొని అక్కడ ఉన్నవారికి పంచుతున్నారు. వచ్చిన పని అయిపోయింది. విజయ నిర్మల బయటకు వచ్చారు పిల్లలతో. ప్రక్కనే ఉన్న గదిలో నుంచి అప్పుడే ఒక పెద్దావిడ కారిడార్లోకి వచ్చింది. ఆవిడకు సుమారు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. కారిడార్లోకి వచ్చిన ఆవిడని చూసింది నిర్మల. తర్వాత ఆవిడని గుర్తుపట్టింది. గుర్తుపట్టిన తర్వాత ఆశ్చర్యపోయింది. ఆవిడ కూడా అక్కడ నిలబడి నిర్మలని విజయని పిల్లలని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. ఏమిటి నిర్మల, ఆవిడ వంక అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఆవిడ నీకు తెలుసా అంటూ అడిగింది విజయ. చిన్నగా నవ్వింది నిర్మల. ఇంతకీ ఎవరు తల్లి ఆ స్త్రీమూర్తి? నిన్ను ఇన్ని భావాల్లో ముంచెత్తుతున్న ఆవిడ ఎవరమ్మా? చెప్పనా? చెప్పమనేగా నా ఈ కంఠశోష. విజయ కూతురు స్వప్న, నిర్మల కూతురు శృతి కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఆవిడ నా మాజీ అత్తగారు లలితమ్మగారు. వాట్? అవును నవ్వింది చిన్నగా. అదే నిన్ను ఆడపిల్లని కనవద్దని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని తన కొడుకుతో పాటు శాసించిన తల్లి ఈవిడేనా? అవునన్నట్టు బుర్ర ఊపింది నిర్మల. అందుకేనా ఆవిడ నిన్ను అంతగా చూస్తున్నది? బహుశా కావచ్చు, ఆవిడ నన్ను గుర్తుపట్టిందేమో. సరే మనకెందుకులే, పద వెళ్దాం అన్నది అడుగు ముందుకు వేస్తూ. ఒక్కసారి ఆగు విజయ. ఎందుకు? ఒక్కసారి ఆవిడని పలకరించి వెళ్దాం. ఆవిడ ఇటే చూస్తున్నది పాపం. పాపమా? వాళ్ళకా నీకా?
వాళ్ళు నిన్ను ఈ స్థితికి తెచ్చారు. ఆవిడ మీద నీకు ఇంకా జాలేమిటి? జాలి కాదనుకో, ఏదో పెద్దావిడ, ఆవిడ మన వైపే చూస్తున్నది. ఒక్కసారి హలో చెబుతాం అంటూ ముందుకు నడిచింది. బాగున్నారా? నిర్మల ఆవిడ దగ్గరికి వచ్చి పలకరించింది. నిర్మల ఆశ్చర్యంగా అన్నది నిర్మల ఒకప్పటి అత్తగారు లలితమ్మ. అవును, నిర్మలనే. రామ్మ, నా గదిలోకి రా అంటూ పిలిచింది. విజయ నిర్మల చెయ్యి పట్టుకుంది వెళ్ళిపోదామని. లేదండి, వెళ్ళాలి. ఒక్కసారి లోపలికి రా, బ్రతిమిలాడుతున్న ధోరణి ఉంది ఆవిడ గొంతులో. తప్పక లోపలికి నడిచింది నిర్మల. అయిష్టంగానే అనుసరించింది విజయ. పిల్లలు కారిడార్లోనే ఉన్నారు. విజయని పరిచయం చేసింది నిర్మల. వాళ్ళు అక్కడికి వచ్చిన సంగతి గురించి అడిగింది. మీరు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో ఉంటున్నారేంటి అని అడిగింది నిర్మల. ఏం చెప్పనమ్మా, అన్యాయంగా నిన్ను బాధపెట్టాం. దేవుడు మాకు తగిన శిక్ష వేశాడు. ఆడపిల్ల వద్దు, అబార్షన్ చేయించుకో అని మా అబ్బాయి నిన్ను హింస పెడుతూ ఉంటే వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి వాడిని మందలించటం మానేసి వాడిని సపోర్ట్ చేశాం. వాడితో పాటు మేము నిన్ను హింస పెట్టి తరిమేశాం. మా రవి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, అమెరికా వెళ్ళాడు. వాడికి 2 కొడుకులే పుట్టారు. కానీ ఏం లాభం? మా కొడుకులు కోడళ్ళు మమ్మల్ని తరిమేశారు. మేము వాళ్ళకి అడ్డమట. 2 సంవత్సరాల క్రితం మా ఆయన పోయారు. అప్పుడు నా కొడుకులు రాలేదు. చుట్టాల సహాయంతో ఆయన్ని సాగనంపాను. తర్వాత ఎప్పుడో వచ్చి ఇల్లు అమ్మి ఇక్కడ కొంత డబ్బు కట్టి నన్ను మాత్రం ఇక్కడ చేర్పించి వెళ్ళిపోయారు. ఆవిడ కళ్ళల్లో నీరు తిరిగింది. వింటూ కూర్చుంది నిర్మల. లలితమ్మ గారు పశ్చాత్తాపంతో బాధపడుతున్నది. నిర్మల, నీ జీవితం అన్యాయంగా నాశనం చేశాం. దేవుడు మమ్మల్ని క్షమించడు తల్లి. పెద్దవాళ్ళం అయి ఉండి మా రవికి మంచి బుద్ధి చెప్పాల్సింది పోయి వాడిని రెచ్చగొట్టాం. దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు. ఏదైనా అనుభవంలోకి వస్తే కానీ తెలియదమ్మా. మగపిల్లలు ఉద్ధరిస్తారని, వంశం నిలబెడతారని, ఆడపిల్ల అంటే ఖర్చులు బాధ్యతలు అని చులకన. ఆడపిల్లని హింస పెట్టి తరిమేసిన వాళ్ళం. నువ్వు వెళ్ళిన తర్వాత తెలిసింది నీ మంచితనం. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునేదానివి. చేతులారా నిన్ను దూరం చేసుకున్నాం. నన్ను క్షమించు తల్లి. నిర్మల చేతులు పట్టుకుంది లలితమ్మ. చాచా, అలా అనకండి. మీరు పెద్దవారు. జరిగిందేదో జరిగిపోయింది, మరి మేము వెళ్తామంటూ లేచింది నిర్మల. నిర్మల కూతురి గురించి లలితమ్మ అడిగింది. బయట కారిడార్లో ఉన్న శృతిని పిలిచింది విజయ. నమస్తే అన్నది శృతి వచ్చి. శృతి, మా అమ్మగారు అన్నది. బంగారు బొమ్మలా ఉందమ్మా. నిర్మల విజయ పిల్లల్ని తీసుకొని బయలుదేరారు. ఇంటికి వచ్చిన తర్వాత విజయ నిర్మలని ఆట పట్టిస్తూనే ఉన్నది. వేలాకోలం చేస్తూనే ఉంది. నిర్మలకి మాత్రం మనసు బాధపడింది. లలితమ్మని గురించి ఆలోచిస్తూనే ఉంది. ఇంకా ఆవిడ గతి ఏమిటి? కన్న తల్లిదండ్రుల మీద ప్రేమలు అభిమానాలు వాళ్ళకి లేవా? ఆవిడ కొడుకు రవి ఆనాడు తనకి పుట్టబోయేది ఆడపిల్లని తెలిసి హంతకుడిగా మారినాడు. భార్యని, నేడు కన్న తల్లిని తరిమేశాడు. మనిషిలో కనీస మానవత్వం చచ్చిపోయింది. వయసు మళ్ళిన పెద్దలకి ఇంత నీడనిచ్చే ఈ వృద్ధాశ్రమాలు కూడా లేకపోతే ఈ వృద్ధులు అనాథల్లా రోడ్ల మీద, చెట్ల క్రింద, పేవ్మెంట్ల మీద బ్రతకాలా? నిర్మల మనసు బాధపడ్డది. సమయం దొరికినప్పుడల్లా విజయతో ఈ విషయం గురించి మాట్లాడుతూనే ఉంది. అమ్మా తల్లి, ఎరక్కపోయి నిన్ను ఆ ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్లాను. అప్పటి నుంచి నా బుర్ర తింటూనే ఉన్నావు అంటూ ఉన్నది విజయ. ఏమిటో విజ్జి, ఆ లలితమ్మ గారిని చూస్తే బాధ కలుగుతోంది. ఎంత హుందాగా అందంగా ఉండేది, ఎలా అయిపోయిందో పాపం. అంత జాలిగా ఉంటే తెచ్చి ఇంట్లో పెట్టుకో. బుద్ధి లేదు నీకు. చూసినవి మర్చిపోవాలి కానీ మనసు పాడు చేసుకోకూడదు మందలించింది విజయ. 15 రోజుల తర్వాత విజయ నిర్మల కాంప్లెక్స్ ముందు ఆటో ఆగింది. బాల్కనీలో నిలబడి చూస్తున్నది విజయ. ఆటోలో నుంచి నిర్మల, శృతితో పాటు లలితమ్మ గారు దిగారు. వాచ్మెన్ బ్యాగు తీసుకొని విజయతో పాటు వస్తున్నాడు. ఆశ్చర్యపోయింది విజయ. ఆ సాయంత్రం నిర్మల వచ్చింది విజయ ఇంటికి. నీకు చెప్పకుండా లలితమ్మ గారిని తీసుకువచ్చాను విజ్జి. నీకు అసలు బుద్ధి లేదు నిర్మల అన్నది విజయ. విజయ లలితమ్మ గారిని చూస్తే బాధ అనిపించింది. ఏమైనా సరే రాను అన్నది ఆవిడ. కొన్ని రోజులు ఉందురు కానీ అని బ్రతిమలాడి తీసుకొచ్చాను. నా గురించి ఆవిడ తను చేసిన తప్పుతో పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. ఎంతో బ్రతిమలాడితే కొద్ది రోజులకి ఆఖరికి శృతి బ్రతిమలాడితేనే వచ్చింది. ఏమిటో నిర్మల అనుబంధం. నీకు వాళ్ళకి ఏ బంధం మిగిలిందని? ఆవిడ లాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. మరి అక్కడ ఉన్న అందరినీ ఉద్ధరించే శక్తి లేదు విజయ. చట్టపరంగా ఏ బంధమూ లేదు. కాకపోతే నా కూతురికి ఆవిడ నాయనమ్మ. అది కూడా కాదు విజ్జి, ఒక్కటి ఉంది, మానవ సంబంధం.
మానవతా బంధం. ఇంకొక సంగతి చెప్పనా? ఏమిటో అది. ఇందులో కొంచెం స్వార్థం కూడా ఉంది. చిన్నగా నవ్వింది. స్వార్థమా? అవును. నా కూతురికి నాయనమ్మ ఉనికి తెలుస్తుంది. పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళతో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో నా కూతురు నన్ను వదిలేయకుండా చూసుకుంటుందని ఆశ. దానికి మెల్లగా అసలు సంగతి చెప్తాను. ఇప్పుడే చెబితే ఆవిడ మీద ద్వేషం పెంచుకుంటుంది. నిమ్మి, నువ్వు గొప్పదానివే. నీ మనసు రాయి కాదు, స్ఫటికం. నిర్మలని కౌగిలించుకుంది విజయ. సాయం సంధ్య అందంగా పడమటి దిక్కు పరుచుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.